అప్పియా ఎరా అప్పియా అయ్యా నేను చెప్పిన వంటలన్నీ చేసినావా? అన్నీ చేసినానండి అయ్యా, కావాలంటే చూడండి అయ్యా. సరే ఇల్ల డబ్బా ఎత్తుకురాపో. ఏ డబ్బా అయ్యా? అదేరా ఇందాక నేను ఇచ్చినాను కదా ఆ డబ్బా. వద్దండి అయ్యా, ఆ పని మాత్రం నేను చేయలేనండి అయ్యా. రేయ్ మన పని జరగాలంటే ఈ పని చేసి తీరాలి. తీసుకురాపో. నా మాట వినండి అయ్యా, పాపమయ్యా. ఏందిరా నాకే ఎదురు సమాధానం చెప్తుండావా? నా ఉప్పు తిన్న విశ్వాసం నీకేమాత్రం ఉన్నా చెప్పింది చెయ్యి. అయ్యా నా చేతులతో నేను ఈ పని చేయలేనయ్యా. ఈ చేతులతో వంట చేసి ఆ వంటల్లో మళ్ళీ ఈ చేతులతో నా వల్ల కాదండి అయ్యా, నా వల్ల కాదు. సర్లే నువ్వు చేయకపోతే నేను చేసుకోవాలనుకున్నా. ఎక్కడ్రా డబ్బా, ఎక్కడ్రా? అయ్యా 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 వద్దయ్యా, నా మాట వినండి అయ్యా. అయ్యా వద్దయ్యా, అయ్యా పాపమయ్యా. గమ్ముగుండో. అయ్యా అయ్యా వద్దయ్యా. అయ్యా నోరు మూసుకుని ఉండమని చెప్పినానా? అయ్యా అయ్యా వద్దయ్యా. గమ్ముగుండు. అయ్యా వద్దయ్యా. అప్పి ఎక్కడున్నావురా? అప్పి అప్పి ఎక్కడున్నావురా? రెడ్డి గారు మీరేంటి ఇక్కడ, ఏం చేస్తున్నారు? మా అప్పిగాడు చేసిన వంటలన్నీ రుచి చూద్దామని వచ్చినా. నువ్వు కూడా రుచి చూడు. వదిలేండి. ఇదిగో రాగి సంగటే. ఏందిరా దిక్కులు చూచాండావు? పొయ్యి తొందరగా తీసుకొచ్చి పెట్టు. అయ్యా అది మాట్లాడకుండా పోయి పని చూడరా. రాప్ప ఆదిశంకర్ రెడ్డి, నీకోసం సేమ వంటకాలన్నీ సిద్ధం చేయించినాను. ఏమప్పా యాదగిరి, రాపా రాపా కూర్చో. ఏమప్పా మిగతా వాళ్ళు ఏడుండారో? రాపా రామ్మి, ఏడు చల్లారిపోద్ది. కూర్చోండి కూర్చోండి. రాపా వానరు, రా కూర్చో. ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి అంటున్నావు కదా, ఊరుకోండి. కూర్చో. మీరు చేసే పనులు అలాగే ఉంటున్నాయి. మరి నేనేం చేశాను శంకరు? నువ్వు చేసే దిక్కుమాల దరిద్ర పనుల గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు గానీ తిను. ఇదిగో శివారెడ్డి, ఎంతసేపు అలా నుంచొని మర్యాదలు చేస్తావు గానీ దా కూర్చొని తిను. తినండి అప్పా తినండి. దా దా నువ్వు కూడా కూర్చో. ఓనరు నీకేమైనా కావాలా? నో థ్యాంక్స్. చాలా ఏంటి శివారెడ్డి, మాకు వడ్డించిన భోజనం కాకుండా నువ్వేదో సపరేట్గా వడ్డించుకుంటున్నట్టున్నావు?
అంటే మీకు వండించిన వంటల్లో ఉప్పు కారం మసాలా అన్ని దట్టించేశాడు కదా. నేను ఆ వంటలు తినలేనప్పా. బీపీ షుగర్ వచ్చినాక ఉప్పు కారం తగ్గించమని డాక్టర్ చెప్పినాడు. అందుకే అని మీరు కానండి. సర్లే తిను. అయ్యగారు అయ్యగారు, ఏందిరా తినేటప్పుడు నీ అరుపులా? గమ్ముగుండా. అది కాదయ్యా, అందులో నోరు మూసుకోరా నువ్వా. రే అప్పిగా, అయ్యా రే కొంచెం రాగి ముద్ద అంత కూర తీసి పక్కన పెట్టి చాలు, నేను తింటాను. అట్నయ్యా. రే శివారెడ్డి, ఈ రాత్రికి నేను మొత్తలో ఎలా పడుకోబెట్టాలని ఆలోచిస్తుంటే నువ్వే నాకు దారి చూపించావు. నువ్వు సెపరేట్గా భోజనం పక్కన పెట్టమన్నావు కదా. ఆ భోజనంలో నేను మొత్తం ముందు కలిపేస్తాను. అప్పుడు నువ్వు గుర్రు పెట్టి నిద్రపోతావు, నేను నీ నిధిని ఎత్తుకుపోతాను. నువ్వు ఇలా తింటావని తెలిసే నేను మత్తు మంది కలిపేశా. ఈ రాత్రికి నువ్వు నిద్రపోతావు, నేను నా టార్గెట్ ని సాధిస్తా.